హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో కారం పొడి ఎలా చేయాలో చూపించేస్తాను. పాన్ పెట్టుకొని శనగపప్పు, మినపప్పు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొన్ని మెంతులు అలాగే ధనియాలు కూడా వేసి వేయించేసుకోండి. మునగాకు యొక్క బెనిఫిట్స్ తెలిస్తే దీన్ని ఖచ్చితంగా మనము ప్రతిరోజు తినడానికి ట్రై చేస్తాము. ఇది ఎవరైనా సరే తినొచ్చు, ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. ప్రెగ్నెంట్ లేడీస్ ఒక్కరు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే టు బీ ఆన్ సేఫర్ సైడ్ అంతే తప్ప ఇంకేం లేదు. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి, ఈ అలాగే కాల్షియం, పొటాషియం అండ్ ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీరియడ్ క్రాంప్స్ వస్తాయి కదా, అవి తగ్గిస్తుంది. అలాగే స్కిన్కి చాలా మంచి, పిల్లలకైతే మంచి మెమొరీ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది ఇది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు మనకు ఆయుర్వేదిక్గా కూడా కొన్ని ట్రీట్మెంట్స్లో వాడతారంట. సో మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు దీన్ని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ ట్రీస్ ఏం లేకపోతే మీరు మార్కెట్‌లో ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్‌లో కూడా దొరకకపోతే జెప్టోలో ఆర్డర్ పెట్టుకోండి. తక్కువ కాస్ట్‌లోనే ఉంటది. 10 ఆర్ 15 రూపీస్‌కి మనకు 50 గ్రామ్స్ అలా వస్తది. అలాగే దీంట్లో మనము ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తున్నాము. ఫ్లాక్స్ సీడ్స్ సెపరేట్‌గా తినలేం కాబట్టి ఇట్లా పొడిలో ఇంక్లూడ్ చేసుకోండి. ఇదే కాదు, మీరు దీంట్లోనే కరివేపాకు, మునగాకు, ఫ్లాక్స్ సీడ్స్, వెల్లుల్లి అన్నీ కలిపి వేస్తారు కాబట్టి ఈ ఒక్క పొడి చేసుకుంటే చాలు. అన్నిటికీ యూజ్ అవుతది. ఫ్లాక్స్ సీడ్స్ అయితే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తినండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటది కదా, ఎల్‌డీఎల్, అది తగ్గిస్తది. మన హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ ఫ్లాక్స్ సీడ్స్. ప్రాసెస్‌ని వీడియోలో చూస్తున్నారు కాబట్టి నేను వీటి యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాను. దీని ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా తెలిస్తే మనం ప్రాపర్‌గా యూసేజ్ అనేది ఉంటది కిచెన్‌లో. నేను ఆల్మోస్ట్ ఇది 1 ½ ఇయర్ నుంచి వాడతాను. ఎవ్రీ టైమ్ అయిపోగానే మళ్ళీ చేసి పెట్టేస్తాను. నేను మునగాకైతే జెప్టోలో ఆర్డర్ పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇంతకుముందయితే మా ఇంటి దగ్గర తీసుకొచ్చుకునేదాన్ని. బట్ ప్రతిసారి అడిగితే బావుండదు గదా! అలానే జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను. మునగాకులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు యొక్క బెనిఫిట్స్ మీకే తెలుసు. హెయిర్‌కి చాలా మంచిది గదా! కర్రీస్‌లో అయితే తీసేస్తాము. ఇలా పొడి చేసి కర్రీస్‌లో కూడా వేసుకోండి మీరు. మునగాకు అలాగే కరివేపాకు ఓన్లీ జస్ట్ ఆకును కూడా పౌడర్ చేసి మీరు వెజిటబుల్స్‌లో వేసుకోవచ్చు. మునగాకు పప్పు చేయొచ్చు. మునగాకు చాలా వరకు జ్యూస్ కూడా తాగుతారు. కానీ మనం అలా అలవాటు లేదు కాబట్టి ఇలా పౌడర్‌లో అయితే, ఇలా కారం పొడి అయితే మనం లంచ్‌లో తినొచ్చు. అలాగే వెల్లుల్లి వేస్తాము ఇందులో. వెల్లుల్లి అనేది మన కిచెన్‌లో ఉన్న ఒక మెడిసిన్. పసుపు కొంచెం వేసుకోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగా. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా, ఆకు మనం నలిపితే మంచిగా క్రష్ అయిపోవాలి. అంత అట్లా క్రష్ అయ్యేంత వరకు డ్రై అయిపోవాలి ఆకనేది. అప్పుడే మనకి నిల్వ ఉంటది. మీరు ఫ్రై చేసిన తర్వాత వెంటనే దీన్ని ప్యాన్‌లో నుండి ఇంకొక దాంట్లో వేయకుండా అలాగే ప్యాన్‌లో ఉంచండి చల్లారడానికి. వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకోండి. మనకు పొడి పొడి వస్తుంది, ముద్దలా రాకుండా. ఇంకా మెంతులేస్తాం ఇందులో. మెంతుల్లో అయితే హార్ట్‌కి, లివర్‌కి, బ్రెయిన్‌కి అలాగే ఇంటెస్టైన్‌కి చాలా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు ఎవ్రీడే నైట్ మెంతులు వాటర్‌లో నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచాక తాగితే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డీటాక్సిఫై అవుతుంది మీ బాడీ కూడా. మనము రోస్ట్ చేసుకున్నవన్నీ ఉన్నాయి గదా, నేను ఏమేమేసానో ఒకసారి చెప్తాను. శనగపప్పు, మినపప్పు, మెంతులు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్న తర్వాత అవి చల్లారే లోపు కొంచెం ఎండుమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకే అదే ప్యాన్‌లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు అలాగే కరివేపాకు 2 వేసి ఫ్రై చేసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ నేను చింతపండు కూడా కొంచెం వేశాను, నిమ్మకాయ సైజ్ అంతా. పప్పులన్నీ పొడి పట్టుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని సెకండ్ టైమ్ గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆకుది అలాగే పప్పుల పొడి 2 కలిపేసేసేయండి ఈవెన్‌గా కలిసే వరకు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి.